అన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకుంటే రచనారెడ్డి గారు అక్కడికి వెళ్ళి నాన్న యాగి చేసి రైతులు రెచ్చగొట్టి మాపై ఉసుగొలుపుతున్నారు, రైతులు చూస్తే భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు, మేము ఏం చేయాలి, ఏదన్నా వస్తే కదా చేసేకి, ఒక అభివృద్ధి జరగాలంటే ఎంతో కొంత సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు సృష్టిస్తుంది రచనారెడ్డి అంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడు ఒక ముఠా నాయకురాల్లా తయారైపోయారు, ఏంటిది అసలుకి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే ఎలా అనేసి కేసీఆర్ గారు అసలు అసెంబ్లీలో అన్నారు కదా, అసలు ఒక అసెంబ్లీలో ఒక సామాన్య న్యాయవాది గురించి అంత గట్టిగా మాట్లాడారంటే అది మీరు ఎంతో అజిటేషన్ చేస్తే తప్పితే ఎంత చికాకు పుట్టించుంటారా అండి మీరు? చికాకు పుట్టించుడు అయితే చాలానే పుట్టించాలని అనిపించింది. అయితే కేసీఆర్ గారు అంటే మీకు ఇష్టమా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఆర్ డిస్లైక్. మరి పాప మన అంత చికాకు పుట్టిస్తాంట ఆయన చేసింది చాలా తప్పు. ఆయనకు కూడా తెలియకపోవచ్చు, ఆయనకు చెప్పే వాళ్ళు ఉన్నారో లేరో, లేకపోతే వాళ్ళు చెప్పింది రచనారెడ్డి గారు ఈజ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ అనుకున్నా. లేదండి, నేను ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీ వన్ అండ్ సర్టన్లీ నాట్ హిమ్. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఈ లైఫ్ లైన్, ఈ ఇష్యూస్ అన్నీ లేకపోతే ఈ ప్రొసీజర్స్ అన్నీ జరపడము ఈజ్ ఫీజిబుల్. వాళ్ళేమంటారంటే ఇవన్నీ చేస్తే మేము అసలు ఏమి కట్టలేము, ఏమి డెవలప్మెంట్ సో కాల్డ్ అభివృద్ధి జరగదు, ఏం జరగదు అని చెప్పేసి. అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం ఎప్పుడు 2015 ఎండ్ 2016 స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. అప్పటికల్లా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఈ కొత్త దొంగ అమెండ్మెంట్ యాక్ట్ కింద మొన్ననే జూలై 2017లో తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. మొన్ననే జూలై 2018లో ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. రెండు కాపీ క్యాట్స్ అన్నమాట. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే దాంట్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ధృవీకరణ అనేది కంప్లీట్ తీసేశారు. అంటే ఒక ప్రాజెక్టు వచ్చినప్పుడు అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఒక మనిషి, ఒక ఫ్యామిలీ, ఒక సోషల్ యూనిట్ ఎలా ఎటువంటి బాధకు అండ్ జీవనాధారం లోటుకి పాల్పడతారో, అంటే ఆ ఫోర్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో అది అవసరం అన్నమాట. అదే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ పాత భూసేకరణ చట్టంకి కొత్త భూసేకరణ చట్టంకి అదే డిఫరెన్స్. దట్ ఈస్ ద బ్యాక్ బోన్, ఫౌండేషన్. అయితే ఈ అమెండ్మెంట్తో పాటు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మొత్తం అసలు ఆ ఇంపాక్ట్ అసెస్మెంటే అవసరం లేదట. మేము అడపాదడపా ఏ రకమైన ప్లానింగ్ లేకుండా భూసేకరణ చట్టం కింద అందరినీ ఆ ఏరియా నుంచి మేము అనుకున్న ప్లేస్, మేము అనుకున్న ప్రాజెక్ట్ కోసము కంప్లీట్లీ అన్సైంటిఫిక్ రీతిలో ఎలగొడతారంట. అంటే దిల్ జస్ట్ సెండ్ దెమ్ అవుట్. సో అది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది మీరు చేయొచ్చు, దానికి ఏండ్లు లేకపోతే మీ ఎలక్టరల్ టర్మ్స్ ఏమీ సాక్రిఫైస్ చేయడం అవసరం లేదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ 6 to 9 months. దాంట్లో అంతా అయిపోతుంది. దాని తర్వాత మీ భూసేకరణ కూడా అయిపోతుంది. మీరు కరెక్ట్ కాంపెన్సేషన్ ఇస్తే మాకు ఫండ్లే ఉండవు కదా. సో ఇట్ ఈస్ ఫండ్లు ఉండవు, గుర్తింపు రాదు. వెల్ దట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయితే లిటిగేషన్ ఉండదు, డీలే ఉండదు, ఏమీ ఉండదు. మీరు కావాల్సుకొని ఇది బలవంతంగా నాదే రాజ్యము, నాదే రాష్ట్రము, నాదే అన్నీ అనుకొని నేను ఒకరోజు పొద్దుగాలేసి హెలికాప్టర్లో చుట్టేసి ఇది మొత్తం నాకు కావాలి మల్లన్న సాగర్ కోసం అనుకొని దాని ప్రకారమే సైంటిస్టులను పాపం వాళ్ళని బెదిరించి భయపెట్టించి బలవంత పెట్టి నువ్వు ఇలాగే టీపీఆర్ గీయాలి అలాగా కాదు అని చెప్తే హూస్ టు బ్లేమ్ ఫర్ దాట్? అంటే ఐ డోంట్ వర్క్ ఫర్ యూ, సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు క్వశ్చన్ యూ. కరెక్ట్లీ అండి. అంతే. ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ గారి మీద చాలా రెచ్చిపోయినట్టున్నారు, నన్ను ముఠా అంటావు. అది వెరీ స్పాంటేనియస్గా వచ్చిందండి. అది ముయ్ అన్నారు. ఎందుకంటే ముయ్ అనేది ఏమో అర్థం కాలే. ముయ్ అనేది ఏంటంటే కొంచెం ఇక మూసేది నోరే కదా. సో అంటే నేను కొంచెం వోకల్, కొంచెం అవుట్ రైట్, కొంచెం ఫోర్ట్ రైట్ ఉంటాను. కానీ నాకు అనిపించేది ఏంటంటే నాలాంటి చాలా ఎడ్యుకేటెడ్, కొంచెం అవగాహన, కొంచెం ఎక్స్పీరియన్స్ కల వాళ్ళు ఈ ఇష్యూ బేస్డ్ ఇదేంటి అయిపోయిందంటే ప్రతి అసెంబ్లీలో లేకపోతే ప్రతి బహిరంగ సభలో ఒక మోనోలాగ్ అయిపోయింది. చెప్పిందే చెప్పడం, ఇంకో ఎవరిని ప్రశ్నించనీయకపోవడము, దాని గురించి అడగనీయకపోవడము, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ చెప్పనీయకపోవడము, ఒక సఫోకేటెడ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది అనుకుంటా తెలంగాణలో.
అండ్ ఐఎమ్ నాట్ యూస్ టు దట్ as అంటే మా ఫ్యామిలీలో అటువంటి ఎన్వైరన్మెంట్ ఉండదు, నాకు బయట కూడా అటువంటి ఎన్వైరన్మెంట్ కనపడకూడదు అని అనుకుంటాను. ఎందుకంటే ఒక డెమోక్రసీలో హెల్తీ డిసెంట్ అనేది ఉండాలి. నువ్వు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే నేను చెప్పింది ఇలాగుంది, నువ్వు దానికి యూ సే సంథింగ్ బ్యాక్ టు మీ, అంటే యూ రిబట్ మీ ఆన్ ఇట్. డిసెంట్ లేకుండా ఇది ఆ మోనోలాగ్ ఇటు టైర్సమ్ అయిపోయింది. అర్రే బై, నీకు మైక్ ఇస్తే నువ్వు ఇక మాట్లాడుతూనే ఉంటావా? మీరు కూడా మాట్లాడతారుగా. నేను మైక్ ఇచ్చినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి ఊకుంటాను సార్. నాకు ఎవరు ఎంతసేపు టైం ఇస్తే అంతసేపు మాట్లాడి ఊకుంటాను. ఈ అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్నిస్తే బయటకు వెళ్ళగొట్టడం, దేనిది డిసిప్లినరీ యాక్షన్ అని, ఈ యాక్షన్ అని, ఆ యాక్షన్ అని, లేకపోతే నా నెత్తి పలగొట్టిండ్రు అని చెప్పేసి ఇది చేసి అదే. ఐ మీన్ దట్స్ డ్రామా. లేదండి, లేదు, ఏం లేదు. అసలు ఆ రోజు ఇది ఆ బ్యాండేడ్ తీసి చూసేది ఉండే ఎవరైనా, మీరు కొంచెం పని చేసేది ఉండే, మజా వస్తుండే. దట్ వాజ్ అ డ్రామా దట్ వెంట్ ఆన్ ఫర్ 3 months. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.